Hi friends, మనం లాస్ట్ వీడియోలో వాట్ ఈజ్ యాసిడ్, వాట్ ఈజ్ బేస్ అండ్ హౌ సాల్ట్స్ ఆర్ ఫార్మ్డ్ అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఒక సబ్స్టెన్స్ ఇచ్చినప్పుడు అది యాసిడ్ బేసా అనేది మనం ఎలా తెలుసుకోవాలనే దానికి యూజ్ చేసేవే మనం ఇండికేటర్స్ అంటాం. యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ ఈజ్ ద సబ్స్టెన్సెస్ విచ్ చేంజెస్ దేర్ కలర్ ఇన్ యాసిడ్ ఆర్ బేసిక్ మీడియం. సో ఏవైతే సబ్స్టెన్సెస్ మనకి ఎసిడిక్ మీడియంలోను బేసిక్ మీడియంలోను వాటి యొక్క కలర్స్ ని చేంజ్ చేసుకుంటాయో వాటినే మనం ఏమంటాం అంటే ఇండికేటర్స్ అంటాం. సో ఇండికేటర్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇండికేటర్స్ అనేవి టూ టైప్స్ లో ఉంటాయి. ఒకటి న్యాచురల్ ఇండికేటర్స్, రెండవది సింథటిక్ ఇండికేటర్స్. న్యాచురల్ ఇండికేటర్స్ అంటే సింథటిక్ ఇండికేటర్స్. నేచర్ నుంచి వచ్చే వాటిని అన్ని కూడా మనం ట్రీస్, ప్లాంట్స్ నుంచి వచ్చేవన్నీ కూడా మనం న్యాచురల్ ఇండికేటర్స్ అంటాము. అండ్ ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేసే వాటిని మనం సింథటిక్ ఇండికేటర్స్ అంటాము. సో న్యాచురల్ ఇండికేటర్స్ లో ఫస్ట్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ ఫస్ట్ వన్ ఈజ్ లిట్మస్ పేపర్. ఇది టూ టైప్స్ లో ఉంటది. ఒకటి బ్లూ లిట్మస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రెడ్ లిట్మస్. ఓకే, అండ్ ఇంకొకటి టర్మరిక్. టర్మరిక్ కూడా ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ ఇండికేటర్. అండ్ రెడ్ క్యాబేజ్. ఇవన్నీ మీరు ప్రైమరీ క్లాసెస్ లో అంటే 7th ఆ క్లాసెస్ లో మీరు యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్ లో నేర్చుకునే ఉంటారు. సో రెడ్ క్యాబేజ్, చైనా రోజ్, ఇలా ఇంకా చాలా ఇండికేటర్స్ ఉంటాయి. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఇన్ దిస్ లెసన్ ఈజ్ లిట్మస్ పేపర్. సో లిట్మస్ పేపర్ అనేది ఎసిడిక్ మీడియం లో ఏ విధంగా చేంజ్ అవుతుంది, బేసిక్ మీడియం లో ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనం మెయిన్ గా తెలుసుకోవాలి. అండ్ ఈ వీటి యొక్క కలర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం నేచురల్ ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేస్తే, నేచురల్ ఇండికేటర్స్ లో ఫస్ట్ వన్ ఏంటి మనకి లిట్మస్ పేపర్. సో లిట్మస్ పేపర్స్ తీసుకుంటే అవి టూ కలర్స్ లో ఉంటాయి. టూ కలర్స్ లో ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. అయితే ఎసిడిక్ మీడియం లో బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే బ్లూ టర్న్స్ ఇంటూ రెడ్ కలర్. సో బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్ లోకి టర్న్ అవుతుంది. అలాగే రెడ్ కలర్ లిట్మస్ పేపర్ అనేది నో చేంజ్. ఓకేనా? సో ఇన్ ఎసిడిక్ మీడియం బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ ఇంటూ రెడ్ కలర్. రెడ్ కలర్ లిట్మస్ పేపర్ అనేది నో చేంజ్. బేసిక్ మీడియం కి వచ్చేసరికి రెడ్ లిట్మస్ అనేది బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా? రెడ్ లిట్మస్ అనేది మనకి బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతుంది. అండ్ బ్లూ కలర్ లిట్మస్ పేపర్ అనేది నో చేంజ్. బ్లూ కలర్ లిట్మస్ పేపర్ అనేది నో చేంజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎసిడిక్ మీడియం లో బ్లూ కలర్ లిట్మస్ పేపర్ అనేది రెడ్ గా చేంజ్ అవుతుంది. అండ్ రెడ్ కలర్ లిట్మస్ పేపర్ అనేది నో చేంజ్ ఉంటుంది. అలాగే దీని బేసిక్ మీడియం రెడ్ కలర్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్ లో చేంజ్ అవుతుంది. అండ్ బ్లూ కలర్ ఇస్ నో చేంజ్. ఓకేనా? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. లిట్మస్ పేపర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోవాలి. అది యాసిడ్ మీడియం లో బ్లూ రెడ్ గా మారుతుంది, బేసిక్ మీడియం లో రెడ్ బ్లూ గా మారుతుంది. అలాగే ఎసిడిక్ మీడియం లో రెడ్ అనేది నో చేంజ్, బేసిక్ మీడియం లో బ్లూ అనేది నో చేంజ్. ఓకే, నౌ అండ్ మిగతా ఇండికేటర్స్ లైక్ టర్మరిక్, రెడ్ క్యాబేజ్, చైనా రోజ్ లాంటివి అయితే ఇది ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం అనుకుంటే, సో టర్మరిక్, రెడ్ క్యాబేజ్, చైనా రోజ్, ఇవి ఎసిడిక్ మీడియం లో టర్మరిక్ ఎల్లో కలర్ లోనే ఉంటుంది. అండ్ బేసిక్ మీడియం కి వచ్చేసరికి అది రెడ్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది. బేసిక్ మీడియం లో అది రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది.
అండ్ రెడ్ క్యాబేజ్ వచ్చేసి ఎసిడిక్ మీడియం లో రెడ్ గానే ఉంటుంది, ఆర్ పింకిష్ రెడ్ అంటాము. అండ్ బేసిక్ లోకి వచ్చేసరికి అది గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా, గ్రీన్ ఆర్ బ్లూ కలర్. అది స్ట్రెంగ్త్ ఆఫ్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే చైనా రోజ్ అనేది మనకి పింక్ కలర్ లో ఉంటుంది, అండ్ బేసిక్ లోకి వచ్చేసరికి అది గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. దీస్ ఆర్ ద న్యాచురల్ ఇండికేటర్స్. ఓకే, సింథటిక్ ఇండికేటర్స్. సింథటిక్ ఇండికేటర్స్ లో మనకి మేజర్ గా 2 ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఉన్నాయి. అవి ఫినాప్థలిన్ అండ్ మిథైల్ ఆరెంజ్. ఇంకా చాలా ఉంటాయి, మిథైల్ బ్లూ, మిథైల్ రెడ్, ఇవన్నీ కూడా మనకి సింథటిక్ ఇండికేటర్స్ అవుతాయి. అండ్ వన్ మోర్ ఇండికేటర్ ఈజ్ యూనివర్సల్ ఇండికేటర్ అని ఒకటి ఉంది. ఫస్ట్ వీటిని డిస్కస్ చేద్దాం. ఇన్ ఎసిడిక్ మీడియం అండ్ బేసిక్ మీడియం. ఇన్ ఎసిడిక్ మీడియం ఫినాప్థలిన్ ఈజ్ కలర్లెస్. ఎప్పుడైతే మనం ఫినాప్థలిన్ లో యాసిడ్ అనేది యాడ్ చేసామో ఫినాప్థలిన్ అనేది కలర్లెస్ గానే ఉంటుంది. యాసిడ్ ఎప్పుడైతే మనం యాడ్ చేసామో అది స్టేస్ ఇన్ కలర్లెస్. అదే బేసిక్ సొల్యూషన్ లో గానీ లేదా ఫినాప్థలిన్ లో మనం బేస్ అయితే యాడ్ చేసినప్పుడు అది ఏ కలర్ లో చేంజ్ అవుతుందంటే పింక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ దీనికి లాజిక్ కూడా చెప్తాను. అండ్ మిథైల్ ఆరెంజ్ వచ్చేసి ఎసిడిక్ మీడియం లో రెడ్ కలర్ లో చేంజ్ అవుతుంది, అండ్ బేసిక్ మీడియం కి వచ్చేసరికి అది ఎల్లో కలర్ లో ఉంటుంది. ఓకేనా, అండ్ మీరు ఫినాప్థలిన్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మనకి యాంటీ కరప్షన్ బ్యూరో వారు రైడింగ్ చేస్తా ఉంటారు. ఓకేనా, రైడింగ్ చేస్తా ఉన్నప్పుడు విక్టిమ్ దగ్గర ఎవరైతే ఆఫీసర్ లంచం తీసుకుంటున్నాడో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఏం చేస్తారంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తన చేతికి ఫినాప్థలిన్ పౌడర్ రాసిన మనీ నోట్స్ అనేవి ఇస్తారు. ఓకే, ఫినాప్థలిన్ పౌడర్ రాసిన మనీ నోట్స్ అనేవి తనకి ఇస్తారు. ఆ నోట్స్ ని తీసుకువెళ్లి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను ఆఫీసర్ చేతికి ఇస్తాడు. ఆఫీసర్ చేతికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫినాప్థలిన్ పౌడర్ అనేది ఆ నోట్స్ నుంచి ఆఫీసర్ చేతికి అంటుకుంటుంది. సో తీసుకోగానే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి డైల్యూట్ NaOH సొల్యూషన్ తీసుకుని వెళ్తారు. డైల్యూట్ NaOH సొల్యూషన్, ఇది బేస్ కదా, NaOH సొల్యూషన్ ఇస్ బేసిక్ సొల్యూషన్. ఓకే, డైల్యూట్ NaOH సొల్యూషన్ తీసుకువెళ్లి ఆ ఆఫీసర్ చేతులు సొల్యూషన్ లో డిప్ చేస్తారు. డిప్ చేయగానే అది ఏమవుతుంది, జనరల్ గా ఫినాప్థలిన్ బేసిక్ లో ఏ కలర్ చూపిస్తుంది, పింక్ కలర్ చూపిస్తుంది. సో ఆల్రెడీ ఆ నోట్స్ మీద మనకి ఫినాప్థలిన్ పౌడర్ ఉంది కాబట్టి అతని చేతులు NaOH సొల్యూషన్ లో డైల్యూట్ NaOH సొల్యూషన్ లో డిప్ చేయగానే ఏమవుతుంది, ఆ సొల్యూషన్ వెంటనే పింక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. సో ఆ విధంగా వాళ్ళు యాంటీ కరప్షన్ వాళ్ళు ఆఫీసర్స్ అంటే కరప్షన్ చేసే ఆఫీసర్స్ ఆ విధంగా పట్టుకుంటారు. సో మీరు ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే ఫినాప్థలిన్ యాసిడ్ అండ్ బేసిక్ మీడియం లో మీకు ఐడియా వచ్చేస్తుంది. సో యాసిడిక్ మీడియం లో అది కలర్లెస్ గానే ఉంటుంది, బేసిక్ మీడియం లో పింక్ కలర్ లో ఎలా చేంజ్ అవుతుంది అనేది మీరు అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అనదర్ ఇండికేటర్ ఏంటంటే యూనివర్సల్ ఇండికేటర్. సో యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఇది స్ట్రాంగెస్ట్ యాసిడ్ లో ఒక కలర్ చూపిస్తుంది. సో అలా మోడరేట్ అవుతూ అంటే వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తే అది పర్టికులర్ కలర్ చూపిస్తూ ఉంటుంది. అంటే స్ట్రాంగెస్ట్ యాసిడ్ అయితే రెడ్ కలర్ చూపిస్తుంది, తర్వాత పింక్, తర్వాత ఆరెంజ్, తర్వాత ఎల్లో, అండ్ న్యూట్రల్ దగ్గరకు వచ్చేసరికి అది గ్రీన్ కలర్ చూపిస్తుంది. అలా తర్వాత డార్క్ గ్రీన్, ఇంకా బేసిక్ లోకి వెళ్తా ఉంటే అది ఎలా వస్తుందంటే డార్క్ గ్రీన్, తర్వాత పేల్ బ్లూ, బ్లూ కలర్, అంటే అలాగే వైలెట్, పర్పుల్. సో మీకు అది కరెక్ట్ గా అర్థం కావాలంటే pH స్కేల్ అనేది కావాలి. సో pH స్కేల్ గురించి ఫర్దర్ గా వీడియోస్ లో తెలుసుకుందాం, అప్పుడు ఇంకా మీకు క్లారిటీగా వస్తుంది. ఫస్ట్ యూనివర్సల్ ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇక్కడ న్యూట్రల్ 7 ఉంటుంది. ఎప్పుడు కూడా లెస్ దాన్ 7 ఉంటే వాటిని మనం యాసిడ్స్ అంటాము, అండ్ గ్రేటర్ దాన్ 7 pH వాల్యూ ఉంటే మనం వాటిని బేసెస్ అంటాం. ఓకే, వాట్ ఈజ్ pH అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. సో ప్రెసెంట్ అయితే మనకి ఎసిడిక్, బేసిక్ నుంచి
స్కేల్ ఎక్కడి నుంచి ఉంటుందంటే 0 to 7 అండ్ 7 to 14 వరకు ఉంటుంది. సో లెస్ దాన్ 7 యాసిడ్స్ కాబట్టి ఈ రేంజ్ అంతా కూడా యాసిడ్స్ ఉంటాయి. ఈ రేంజ్ లో స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ వీక్ యాసిడ్స్ ఉంటాయి. అలాగే గ్రేటర్ దాన్ 7 దగ్గర నుంచి అన్ని కూడా బేసెస్. సో ఇక్కడ నుంచి వీక్ బేసెస్ అలా స్ట్రాంగ్ బేసెస్ వరకు ఉంటాయి. సో యూనివర్సల్ ఇండికేటర్ కలర్స్ ఎలా చూపిస్తుందంటే ది స్ట్రాంగెస్ట్ రీజియన్ లో రెడ్ కలర్, నెక్స్ట్ కి వెళ్తే పింక్, అలాగే ఆరెంజ్, ఎల్లో. ఈ విధంగా మనకి కలర్స్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటది. కలర్స్ ఏది డిసైడ్ చేస్తుంది అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటది. మీరు హయ్యర్ స్ట్రెంగ్త్ తీసుకుంటే అది రెడ్ కలర్ చూపిస్తుంది. మీకు అది వీక్ యాసిడ్ అయినప్పుడు అది మనకి ఎల్లో కలర్ చూపిస్తుంది. ఓకే, వీక్ యాసిడ్ అంటే ఏంటి, స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి అనేది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అలాగే న్యూట్రల్ దగ్గరకు వచ్చేసరికి అది గ్రీన్ కలర్ చూపిస్తుంది, గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా. సో తర్వాత అది గ్రీన్ కలర్ తర్వాత డార్క్ గ్రీన్ ఉంటుంది, పేల్ బ్లూ, తర్వాత బ్లూ కలర్, వైలెట్ అండ్ పర్పుల్. స్ట్రాంగెస్ట్ బేస్ దగ్గర అది పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఓకేనా. దిస్ ఈస్ ద యూనివర్సల్ ఇండికేటర్ ఓవర్వ్యూ. ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనేవి ఆర్డర్ ద్వారా మనం ఇచ్చిన సబ్స్టెన్స్ అనేది యాసిడ్ బేస్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఏ విధంగా అంటే ఇవి ఆర్డర్ ఆర్ స్మెల్ ఆధారంగా వర్క్ చేస్తాయి. ఇవి అంటే మనం ఒక చిన్న యాక్టివిటీ ద్వారా మనం ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్లీ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే ఆనియన్స్, vanilla extract and clove oil. వీటిని మనం ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటాము. సో చిన్న యాక్టివిటీ ద్వారా మనం ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తాయని తెలుసుకోవచ్చు. సో ఫస్ట్లీ మనం ఆనియన్స్ తీసుకుందాం. ఆనియన్స్ తీసుకుని వాటిని స్మాల్ పీసెస్ గా కట్ చేసి ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ కాటన్ క్లాత్ లో ఈ ఆనియన్స్ అన్ని వేసి ముడి కట్టేసి మనం ఓవర్ నైట్ ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ కాటన్ క్లాత్ అనేది మనకి ఆనియన్ స్మెల్ వస్తుంది. ఓకే, తర్వాత రోజు తీసి దాన్ని 2 పీసెస్ గా కట్ చేసి 2 పీసెస్ లో ఇలా 2 పీసెస్ గా కట్ చేసి ఒక పీస్ మీద మనం డైల్యూట్ HCl వేయాలి, అంటే డైల్యూట్ యాసిడ్ వేయాలి. అండ్ ఇంకొక పీస్ మీద డైల్యూట్ NaOH సొల్యూషన్ అనేది వేస్తాం. ఓకేనా. ఎప్పుడైతే మనం డైల్యూట్ HCl సొల్యూషన్, డైల్యూట్ NaOH సొల్యూషన్ వేసామో దాంట్లో ఈ డైల్యూట్ HCl వేసిన క్లాత్ అనేది స్మెల్ అనేది సేమ్ గా ఉంటుంది. సో అది దాని యొక్క స్మెల్ అనేది కోల్పోదు. అది ఎలా వస్తుంది, ఆనియన్ స్మెల్ వస్తుంది. ఎప్పుడైతే మనం బేసిక్ సొల్యూషన్ వేసామో లైక్ NaOH సొల్యూషన్, డైల్యూట్ NaOH వేసామో అది ఏమవుతుందంటే దాని యొక్క ఆర్డర్ కోల్పోతుంది, అంటే స్మెల్ కోల్పోతుంది. ఎసిడిక్ మీడియం లో ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనేవి స్మెల్ ని కోల్పోవు. అండ్ బేసిక్ మీడియం లో ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనేవి స్మెల్ ని కోల్పోతాయి. సో ఇదే యాక్టివిటీని మనం వెనిలా ఎసెన్స్ వేస్ట్ చేసినా ఆర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేస్ట్ చేసినా అండ్ క్లూ ఆయిల్ వేస్ట్ చేసినా గానీ సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. అవి కూడా ఎసిడిక్ మీడియం లో స్మెల్ కోల్పోవు, బేసిక్ మీడియం లో స్మెల్ కోల్పోతాయి. సో ఈ విధంగా ఆర్డర్ ద్వారా మనం ఇచ్చిన సబ్స్టెన్స్ ని యాసిడ్ బేస్ అనేది డిసైడ్ చేయడానికి యూజ్ చేసేవి మనం ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటాం. సో దీస్ ఆర్ ద ఇండికేటర్స్ ఓవర్ వ్యూ. సో వాట్ ఈజ్ ఇండికేటర్ అనేది మీకు రఫ్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇండికేటర్స్ అనేవి ద సబ్స్టెన్సెస్ విచ్ చేంజెస్ దేర్ కలర్ ఇన్ ఎసిడిక్ ఆర్ బేసిక్ మీడియం. ఏవైతే సబ్స్టెన్సెస్ మనకి ఎసిడిక్ ఆర్ బేసిక్ మీడియం లో వాటి యొక్క కలర్స్ చేంజ్ చేసుకుంటాయో వాటినే మనం ఇండికేటర్స్ అంటాము. ఇండికేటర్స్ అనేవి మనకి 2 టైప్స్ లో ఉంటాయి. ఒకటి నేచురల్ ఇండికేటర్స్ అండ్ ఇంకొకటి సింథటిక్ ఇండికేటర్స్. సో నేచురల్ ఇండికేటర్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే టర్మరిక్, మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే లిట్మస్ పేపర్. సో లిట్మస్ పేపర్, టర్మరిక్, రెడ్ క్యాబేజ్, చైనా రోజ్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే నేచురల్ ఇండికేటర్స్ అవుతాయి. అండ్ సింథటిక్ ఇండికేటర్స్ విషయానికి వస్తే మనకి ఫినాప్థలిన్, మెథైల్ ఆరెంజ్, మెథైల్ రెడ్, మెథైల్ బ్లూ ఇవన్నీ కూడా మనకి సింథటిక్ ఇండికేటర్స్ అవుతాయి.
అండ్ యూనివర్సల్ ఇండికేటర్ అనేది ఒకటి ఉంది. సో ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ చూసారు. అండ్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఒకటి. సో స్మెల్ ద్వారా చెప్పేవి మనకు ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. వాటిలో మనకి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఆనియన్స్, వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ అండ్ క్లూవ్ ఆయిల్. దీస్ ఆర్ ద ఇండికేటర్స్. ఓకే, థ్యాంక్ యూ.